హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దేవి ప్రమిళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. థంబ్‌నెయిల్ చూసారు కదా! లక్ష్మీ చారు. ఈ పేరు వింటే ఎంతమందికి చిన్ననాటి జ్ఞాపకాలు వచ్చినాయో చెప్పండి. కామెంట్ అయితే చేయండి. ఏంటంటే నా చిన్నప్పుడైతే ఆ లక్ష్మీ చారు పేరు ఒక 14, 15 ఇయర్స్ ఉన్నప్పుడు అనుకుంటండి విన్నాను. అది తిన్నానండి ఆ చారు అనేది. అబ్బా! అసలు ఎంత టేస్టీగా ఉంటదోనండి. అందులోను నాగల చవితికి అమ్మ వాళ్ళకి మా అమ్మమ్మ గారు ఒక చెంబుడు చారైతే ఇచ్చారండి. దాన్ని తీసుకొని అందులో నీళ్లు పోసి ఆనపకాయ ముక్కలు, చిన్న చిన్న చేపలు వేసి చక్కగా మరగబెట్టి పులుసు పెట్టేవారండి. పుట్టలో పాలేసి వచ్చేటప్పటికి ఆ చారు పెట్టి అన్నం పెట్టేవారు అరిటాకులో. అబ్బా! ఎంత టేస్టీగా ఉండేదోనండి. ఆ రోజులే గుర్తుకొస్తుంటే అసలు చాలా బావుంటాయి కదా! ఇక అలాగే నాకు గుర్తొస్తూ ఉండేదండి లక్ష్మీ చారు పేరు వింటే. ఇక ఇది ఎలా పెట్టుకోవచ్చు, మనం కూడా ట్రై చేయొచ్చా లేదా అనేదైతే నేను పెద్దవాళ్ళని కనుక్కొని పెట్టానండి. అయితే ఒక మట్టి పాత్ర అయితే తీసుకోవాలండి. 2 లీటర్లు పట్టేదైతే తీసుకున్నాను నేను. ఇక దానికి పసుపు రాసి కొంచెం బొట్టు పెట్టి లక్ష్మీదేవితో సమానంగా అంటే మనకి ఇందులో మంచి ఆరోగ్యవంతమైన బ్యాక్టీరియా ఫామ్ అవుతుందండి. ఒక ఫుడ్ తయారవుతుంది కాబట్టి మనకి అన్నపూర్ణ దేవితో సమానం కాబట్టి దాన్ని మనం లక్ష్మీదేవితో సమానంగా మనకి అంటు ముట్టు లేకుండా దాన్ని టచ్ చేయకుండా ఉండాలని అలా పక్కకి సైడ్కి పెట్టుకోవాలండి. ఇంకా అలా అని చెప్పేసి ఇది ఎవరు పడితే వాళ్ళు పెట్టకూడదు అని చెప్పి మన పెద్దవాళ్ళు అనేవారు. ఇక తర్వాత ఏంటంటే ఇందులో మనం ముందుగా బియ్యం కడిగిన తర్వాత ఒకసారి 2 సార్లు కడిగేశాక తర్వాత మూడోసారి కడిగిన నీళ్ళను తర్వాత గంజి ఆ బియ్యం ఉడికిన గంజిని మనం ఇందులో వేసుకోవాలండి. ఇలా ప్రాసెస్ ఏంటంటే పొద్దున్న సాయంత్రం వేసుకుని మరుసటి రోజు పైకి వచ్చే నీళ్ళు ఉంటాయి కదండి, పైకి తేలిపోతాయి కదా నీళ్ళు, ఆ వాటర్ అనేది తీసేసి ఆ కింద మడ్డి అనేది ఉంటుందో ఆ మడ్డిలోనే మళ్ళీ మనం ఆ చిక్కదనం ఉన్న దాంట్లోనే మళ్ళీ గంజి మళ్ళీ నీళ్ళు అలా ప్రాసెస్లో వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి మూత పెట్టి పక్కన పెట్టేసేయాలండి. అది అలా పులుస్తూ ఉంటుంది. ఇక పులవడం వల్ల ఒక మంచి బ్యాక్టీరియా అనేది గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి అది. ఇక తర్వాత ఏంటంటే ఇలా చేసే ప్రాసెస్లో ఇప్పుడు మనకైతే కెమికల్ బియ్యం అంటే పౌడర్లు అవి కలుస్తున్నాయి కాబట్టి బియ్యంలో ఇక అలా కాకుండా మనకి దంపుడు బియ్యం కానీ కొర్రలు కానీ ఉంటాయి కదండి, అలాంటివి కూడా చక్కగా గంజి కానీ వాటి నుంచి వచ్చిన కుడితి అలాంటివి కూడా వేసుకొని చక్కగా చేసుకోవచ్చు. నేనైతే ఒకరోజు అలాగే ఒకరోజు కొర్రల బియ్యం ఒకరోజు ఏమో దంపుడు బియ్యం అలాగే చేశానండి. 3 days కూడా డిఫరెంట్గా వేసి నేనైతే ప్రాసెస్ అయితే ఇలా కంప్లీట్ చేశాను. ఇక ఇది 3వ రోజు వచ్చేసరికి ఆ పై తెట్టు తీసేసానండి పక్కకి. ఇక లోపల ఉన్న గంజి చిక్కదనం అనేది ఏదైతే ఉంటుందో ఇక దాన్ని యూస్ చేసి ఇలా చక్కగా కాయగూరలు అయితే వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసుకొని ఇక ఇందులో గిన్నె తీసుకొని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో మనకి ఆ గంజి చిక్కగా ఉంటుంది కాబట్టి కింద మడ్డి అనేది అందులో మనం ఒక చెంబుడు అది వేసుకుంటే లక్ష్మీ చారు అనేది, ఇంకొక చెంబుడు మనం వాటర్ మంచినీళ్ళు పోసుకొని మరగబెట్టుకోవాలండి. ముక్కలు ఉడికేదాకా ఉడకనివ్వాలి. ఇందులో ఎటువంటి పులుపులు ఎక్కువ ఎండుకారాలు అలాంటివి ఏమీ వేయకూడదండి. పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకోవాలి. మనకి ఆల్రెడీ ఇది 3 days బట్టి పులుస్తుంది కాబట్టి ఇక ఇందులో ఎటువంటి పులుపులు కూడా వేయకూడదు. ఇక ఇదండి ప్రాసెస్ లక్ష్మీ చారు అనేది. ఇక ఇలా అంటారు ఈ విధానం. ఇక ఇది నేను సగం వేసాను కదండి, ఈ మిగిలిన సగంలో మళ్ళీ అదే ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు. ఇంకా ఇందులో మళ్ళీ మనం వద్దు అనుకుంటే అది కంప్లీట్గా వండేసుకోవచ్చు. లేదు అనుకుంటే ప్రాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అదే గంజిలో మళ్ళీ మనం నెక్స్ట్ డే మళ్ళీ కుడితి గంజి వేసుకొని చక్కగా మళ్ళీ ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇరుగు పొరుగున్న వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది కదండి, చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. వాళ్ళు కూడా తిన్నట్టు ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. ఇక ఇలాంటివి కనుక చేసుకుంటుంటే మనకి ఎప్పుడైనా పాత వంటలు గుర్తొచ్చినప్పుడు ఓపిక ఉన్నప్పుడు ట్రై చేయగలము అన్నప్పుడు చేస్తే కనుక మనకి అవి మర్చిపోకుండా ఉంటాము. మనం నెక్స్ట్ జనరేషన్ కూడా పిల్లలకు కూడా చూపించినట్టు ఉంటుంది కదండి. ఇక ఇదండి లక్ష్మీ చారు అనేది. ఇలా చక్కగా మరగబెట్టుకున్న తర్వాత ఉప్పు అన్నీ చూసుకొని ఇక ఇందులో పోపు పెట్టుకోవడమేనండి. పోపు అనేది చాలామంది పెట్టుకోరంటండి. మా సైడ్ అయితే మా ఆంధ్ర సైడు భీమవరం సైడ్ కదా అమ్మమ్మ వాళ్ళు పెట్టేవారండి పోపు అనేది. ఇక ఇందులో కాస్త ఇంగు వేసుకొని చక్కగా పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇదే చారులో చేపలండి మనకి మావులను వదిలేవారండి మా పెద్దనాన్నగారు. కాలువల్లోనూ తర్వాత ఏంటి చెరువుల్లోనూ సాయంత్రం పూట మావులను పెడితే ఎర్లీ మార్నింగ్కి చక్కగా అందులోను చిన్న చిన్న పిత్త పరుగులు రొయ్యలు మట్ట గుడుసులు అలాంటివి వచ్చేవండి. అవి చక్కగా వేసి మరగబెట్టి పోపెట్టేవారు. చాలా టేస్టీగా ఉండేదండి. అది మరుగుతుంటేనే చాలా
దూరం స్మెల్ వచ్చేది. ఆనపకాయ ముక్కలు అవి వేసి మరగబెట్టి పెట్టేవారు. ఆరోగ్యానికి మంచిదైన లక్ష్మీ చారుని పెట్టే విధానాన్ని మీకైతే నేను అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నానండి. నాకు తెలిసినంత వరకు ఈ లక్ష్మీ చారు పెట్టే విధానం ఇదేనండి. మీరు కూడా సింపుల్గానే ఉంది కదా, పెద్ద కష్టంగా ఏమీ లేదండి. ట్రై చేయండి. ఒకసారి అయితే టేస్ట్ కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఇక ప్రయత్నిస్తే రాందంటూ ఏమీ ఉండదు కదండి. దీంట్లో వల్ల మనకు చేసుకోవడం వల్ల చెడ్డ ఏమీ లేదు, అంతా మంచిగానండి. ఇక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా రావడానికి. మీ అమూల్యమైన సమయాన్ని నాకు కేటాయించి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ పేరు పేరున మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ఉంటానండి మరి.